ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు 1,50,00,000 బడ్జెట్ కేటాయించినట్లు వెల్లడించారు. ఇక 100 మంది పారాయణదారులు, అర్చకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనున్నారని తెలిపారు. స్వామివారి తిరుకల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందించే అవకాశం ఉందన్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఈ నెల 21వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహయోగం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. అర్చకులకు కానీ మిగతా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా రంగరంగ వైభవంగా ఎలా చేయాలో దానికి మొత్తం కూడా బందోబస్తు ఏర్పాట్లు గురించి వచ్చిన మీటింగ్ చేసుకోవడం జరిగింది. దీనికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చేస్తాము. అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా అందంగా ఆహ్లాదంగా జరుపుకునే విధంగా అంతా ఎన్షూర్ చేస్తాం. పోలీసు 23 నుండి 3/3/2023 వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దీనిలో భాగంగా 21 రోజు పుణ్యావచనము, తర్వాత వివిధ అలంకార సేవలు జరుగుతాయి. 27 నాడు మన స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవాలు జరుగుతాయి. 28 నాడు స్వామివారి కళ్యాణం సాయంత్రం కూడా జరుగుతుంది. 21 నాడు వచ్చేసి Adrisaya Mandala